ఇటీవల చూస్తూ ఉన్నాం మనం, ఎస్పెషల్లీ పిఠాపురంకి సంబంధించినటువంటి రాజకీయాలు. అక్కడ మొన్నటి వరకు ఉన్నటువంటి, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు వర్మ ఇటీవల కాలంలో ఆయన యాక్టివ్ కావడం, అంతేకాకుండా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడం, వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆయన అక్కడ చేస్తున్నటువంటి హడావుడి అంతా చూస్తూ ఉన్నాం. ఇటీవల ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మురుకు సంబంధించినటువంటి విషయాలు ఆయన చూసి, ఇక్కడంతా కూడా చెత్త ఉంది, దీన్ని మార్చేయాలి, వెంటనే నేను అధికారులకి సమాచారం ఇస్తాను, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి కాసేపు అక్కడ హడావుడి చేశాడు. ఆ వీడియోలన్నింటినీ కూడా ఆయన సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన కారులో వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మహిళ వచ్చి మీరు ఈసారి పోటీ చేయాలి అని చెప్పేసి చెప్పడం, సో ఆయన ఖచ్చితంగా అంటే సరే అని చెప్పేసి ఆయన వెళ్ళడం, ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో రావడం. సో ఇదంతా కూడా చూస్తుంటే వర్మ బ్యాక్డోర్ పాలిటిక్స్కి తెరలేపడా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు పిఠాపురం అనేది మామూలుగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, గెలుస్తూ ఉంటారు, బయట ప్రాంతం నుంచి నాయకులు వస్తూ ఉంటారు, కొంతమంది స్థిరపడుతుంటారు, కొంతమంది విజిటింగ్ ఎమ్మెల్యేలుగా మారిపోతూ ఉంటారు. అయితే పిఠాపురం అనేటువంటి విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ 2024లో అక్కడి నుంచి ఆయన పోటీ చేశారు. పోటీ చేసి అత్యధిక మెజారిటీతో అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంగా పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి టికెట్ ఆశించినటువంటి ఆయన పిఠాపురం వర్మ ఆ తర్వాత అధిష్టానం చెప్పింది కదా, సో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసరికి సరే అని చెప్పేసి ఆయన ఆగిపోయారు. ఆ తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఆ సందర్భంలో అనేక సందర్భాల్లో ఆయన కావచ్చు, ఆయన వర్గీయులు కావచ్చు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి కారణం మేమే అని చెప్పుకున్నారు. ఆ తర్వాత నాగబాబు గారు కొన్ని కామెంట్స్ చేశారు. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి మేమే కారణం అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ముద్రగడ కుమార్తె అయినటువంటి ముద్రగడ క్రాంతి కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట. ఏంటంటే పిఠాపురం వర్మ చేస్తున్నటువంటి ఏదైతే ఈ హడావుడి ఉందో, అంతేకాకుండా ఆయన చేపడుతున్న చర్యలు అవుతున్నాయి, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాయి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారేమో అనేటటువంటి అర్థం వచ్చేలాగా ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని మతపరమైనటువంటి అంశాలను కూడా ఆయన మీదకి నెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారు, అవన్నీ కూడా చూసాం. మరి ఇప్పుడు తాజాగా మళ్ళీ పిఠాపురంలో ఆయనకి అంత చరిష్మా లేదు, ఆయన ఉన్న ఉపయోగం లేదు, ఆయన ఏమీ చేయట్లేదు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నియోజకవర్గానికి రావట్లేదు, సో ఇదంతా కూడా అక్కడ వర్మ లాంటి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా మా ప్రాంతం అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదో కోరుకున్నట్టు, ఆ ప్రజల కోరికని నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. సో ఓవరాల్గా ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా అయితే అక్కడ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే పిఠాపురం వర్మ అనేటటువంటి ఆయన అక్కడ గతంలో గెలుపొందారు, అది కూడా ఇండిపెండెంట్గా గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా ఆయనకి అక్కడ ఉన్నటువంటి ఓట్ల శాతం తగ్గుతూ వచ్చింది. సరే అది పక్కన పెడితే ఇప్పుడు వర్మకి పవన్ కళ్యాణ్కి పోటీ అనేటటువంటి రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా స్పందిస్తుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాకి వర్మ నోట్లో నుంచి వచ్చేటువంటి మాట, వర్మ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసేటటువంటి అంశాలు ఈరోజు వాళ్ళకి అదొక రకమైనటువంటి రాజకీయ అస్త్రంగా, అంశంగా మారిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పవన్ కళ్యాణ్ అసలు అక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అందరం కూడా చూసాం, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి అక్కడ ఎంత పెద్ద హడావుడి జరిగిందని. ఇది సో పిఠాపురంకి సంబంధించి నేను మనం చూస్తే ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మురిగిది లేదు, అది ఇది అని చెప్పారు. దాదాపు 30 yearsగా అక్కడ ఆ సమస్య ఉంది, అది ఎవరో చెప్పలేదు, ఆయనే చెప్పారు. దాదాపుగా 30 ఏళ్ళుగా జగ్గయ్య చెరువు కాలనీలో మురుగునీటి కాలువలు పక్క రహదారులకి నోచుకోలేదు అని చెప్పేసి గత సందర్భంలో అనేక సందర్భాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పారు. ఆ సమస్యలతో 10,000 మందికి పైగా ప్రజలు సతమతమవుతూ ఉంటే కరెక్ట్గా ఫిబ్రవరి నెలలో, అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో పిఠాపురం ఎమ్మెల్యే హోదాలో పవన్ కళ్యాణ్ 20 కోట్లతోటి అక్కడ ఉన్నటువంటి ఈ చెరువుకి సంబంధించినటువంటి ఈ జగ్గయ్య చెరువు కాలనీకి సంబంధించినటువంటి ఆధునీకరణ పనులు, రహదారులు, మురుగునీటి కాలువల కోసం 20 కోట్లతో పంపించినటువంటి ప్రతిపాదనని ఆమోదం చేశారు. ఇంకొక ఏడాది లోపల ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఈ జగనన్న కాలనీ ఒకటి ఉంది అక్కడ, ఈ పిఠాపురం జగనన్న కాలనీ అనేది ఉంది. అక్కడ వంతెన లేకపోవడంతో ఎప్పుడైనా సరే ముంపుకు కానీ గురైతే 10 కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ వంతెన నిర్మించారు. ఇది ఎవరు నిర్మించారు? పవన్ కళ్యాణ్ నిర్మించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు అంటే పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో దాదాపు 95 లక్షల రూపాయలతో అక్కడ ఒక నగరవాటికి ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్, మియావాకి ప్లాంటేషను, అలాగే అక్కడ ఒక గ్రౌండ్, వీటితో పాటు మరొక రకమైనటువంటి ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు పాడి రైతులకు అండగా గోకులాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 147 గోకులాలకు సంబంధించినటువంటి నిర్మాణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందులో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాలకు సంబంధించినటువంటి ఈ 147 గోకులాలు ఉన్నాయి. ఇందులో పూర్తయినవి గొల్లపూర్లో 13 పూర్తయ్యాయి, ఈ పిఠాపురంలో 72 గోకులాలు పూర్తయి, కొత్తపల్లిలో 23 పూర్తయ్యాయి. సో గతంలో వర్మ చెప్తూ ఉన్నారన్నమాట, నేనే ఇక్కడ ఏదో చేసేసాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా నా కోసం ఉన్నారు అనేటటువంటి అర్థం వచ్చేలాగా ఆయన చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే పడా అనేసి అంటే పిఠాపురంకి సంబంధించినటువంటి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసి దానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించి ఎప్పటికప్పుడు సమస్యలన్నీ కూడా తెలుసుకొని వాటిని పరిష్కరించే దశగా ఆయన ముందుకు పోతున్నారు. అక్కడ ఉన్నటువంటి సంత మరి దారుణంగా ఉంటుంది, పిఠాపురం సంత. దానికి దాదాపు 1,35 లక్షల రూపాయలని విడుదల చేశారు. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. 100 పడకల ఆసుపత్రి ఉంది పిఠాపురంలో, అక్కడ 100 పడకల ఆసుపత్రికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు కాబోతుంది. సో ఈ విధంగా చూస్తే పిఠాపురంలో సమగ్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ రకరకాలైన చర్యలు తీసుకుంటుంటే ఏదో ఒక చోటకి వెళ్ళి 4 ఫోటోలు 2 వీడియోలు తీసేసి సో పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ జరగట్లేదు అనేటువంటి అర్థం వచ్చేలాగా, అంటే అలా బయటికి చెప్పకపోయినప్పుడు కూడా అదే అర్థం వచ్చేలాగా సోషల్ మీడియాలో పోస్టులు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఇవాళ మన హాట్ టాపిక్. సో ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొని